గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు. నాగార్జున పరువు నష్టం కేసులో కేసు నమోదుకు ఆదేశాలు జారీ. డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైన చర్చించే అవకాశం. ఇక డీటెయిల్స్ కలిసే ప్రతి విషయాన్ని రాజకీయం చేసే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయాలంటే చేయాలి, కానీ విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ల వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల ఆవరణలో పాఠశాల గ్రౌండ్, బాత్రూమ్స్, వంటగది పరిశీలించారు. తెలంగాణ గురుకులాలు, హాస్టళ్లలో గతం కంటే మెరుగైన విధంగా వసతులు ఉన్నాయని, గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో కమిటీ వేస్తున్నామని మంత్రి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపాల్లను కానీ అక్కడ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిమిసెస్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాల సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. దాంతో పాటుగా ఇప్పటికే మేము మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి. ఫుడ్ మెనూ అందరూ మార్చుకోవాల్సిందే. ఫుడ్ మెనూ మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ని కూడా కోరుతా ఉన్నా, పిల్లలకు ధైర్యం ఇవ్వండి, ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. సమస్యలు ఉంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా ఎటువంటి సమస్య రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద కూడా రాజకీయం చేసే విధంగా 10 సంవత్సరాల అధికారం ఉన్న కిరాయిలు ఇవ్వలేక, మెస్ ఛార్జీలు ఇవ్వలేక, నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితుల నుంచి ఇవాళ వాటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బట్టలు, పుస్తకాలతో సహా అన్ని రకాల టీచింగ్ రిక్రూట్మెంట్ చేసినాం, ఫిజికల్ టీచర్ను పెట్టినాం రిక్రూట్మెంట్ చేసి. సో వీటన్నిటి ద్వారా కూడా సమస్య లేకుండా చేయడానికి స్టేట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి ద్వారా మేము ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం. డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్స్.
ఇఫ్ గవర్నమెంట్కి అయినా సూచన చేసుకుంటే మేము సానుకూలంగా వినడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ తెలంగాణ మంత్రిగా మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి గురుకులాల్లో కూడా మాకు ఒక విద్యార్థి నాయకుడు కాబట్టి నేను మరీ కోరుతున్నా ఆ యొక్క ఈ గురుకులాలు లేదా వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహించే సందర్భాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పరిష్కారం కాకపోతే అప్పుడు మీరు తప్పకుండా మీ పోరాటం చేసి హక్కుంటుందనే మాట మనం చేస్తాను. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ 6వ నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. శ్రవణ్ కుమార్ ఏ తప్పు చేయకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై A2 ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అయిన వెంటనే అర్ధరాత్రి విదేశాలకు ఎందుకెళ్లాలని ప్రశ్నించారు. అరెస్టు చేస్తారనే భయంతోనే ఆయన అమెరికాలో దాక్కున్నారని ఆరోపించారు. విచారణకు సహకరించడం లేదని, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. శ్రవణ్ కుమార్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ అమెరికాలో అందుబాటులోనే ఉన్నారని, ఆయన ఈమెయిల్, వాట్సాప్, సెల్ నెంబర్, అమెరికాలో ప్రస్తుత చిరునామా సహా వివరాలు కోర్టుకు అందించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం పిటిషన్ను లొంగిపోవాలని ఆదేశిస్తున్నాం. పిటిషన్ను తన న్యాయవాది ఆధ్వర్యంలో విచారించడానికి మీకేమైనా అభ్యంతరమా అని పీపీని ప్రశ్నించింది. పోలీసుల నుంచి వివరణ తీసుకొని తెలియజేస్తానని పీపీ సమాధానం ఇవ్వడంతో ముందస్తు బెయిల్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నటుడు నాగార్జున పరువు నష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. కొండా సురేఖపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. తనపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం పిటిషన్ను పరిగణలోకి తీసుకుంది. మంత్రికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు జరిగే విచారణకు మంత్రి హాజరు కావాలని ఆదేశించింది. నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ 2 కేసుల్లోనూ పిటిషనర్ల వాదనలను కోర్టు రికార్డు చేసింది. ఇక తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విభజన హామీల్లో ఇది కూడా ఉంది. ప్రస్తుతం కాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అప్గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్గ్రేడ్ చేయాలని గత ఏడాది జూలై 5న దక్షిణ మధ్య రైల్వే జీఎంకి రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్గ్రేడ్ చేసిన యూనిట్లో ఎల్హెచ్బి ఈఎంయు కోచ్లను తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్ని అభివృద్ధి చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. ఉన్నత పాఠశాలను కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సంబంధించి అమలవుతున్న తీరును అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా నాణ్యమైన ఆహారం అందించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందాలంటే ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని శ్రీ గణేష్ అన్నారు. ऑफिस नंबर लिखना स्कूल में क्या भी हो तो फोन करो मैडम बाल मैं फोन
కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే ఫండ్స్లో స్కూల్స్కి ఇవ్వాలని ఉంది. దీనికి మన రిక్వైర్మెంట్ ఉంటే మీ స్కూలే కాదు కంటోన్మెంట్ ఏ స్కూల్ పైన చెప్తే ఈ 2 కోట్ల రూపాయలు ఇది ఒకటి. రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇంకా ఏదైనా ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి కదా, అన్ని స్కూల్స్లలో కంపల్సరీ ఇక్కడ ఎంతమంది అయితే స్టాఫ్ ఉంటారో అందరూ ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసినప్పుడే నాణ్యత గల ఫుడ్ అందుతుంది. ఎందుకంటే వీళ్ళు టీచర్స్ అంతా ఇంట్లోకి వెళ్ళి, స్టాఫ్ అంతా ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటే దీనికి జిమ్మేదారు ఎవరు? వీళ్ళు ఇక్కడ ఈ ఫుడ్ తింటలేరంటే అర్థమైంది వీళ్ళకు నమ్మకం లేనట్టే. వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడే నాణ్యత గల ఫుడ్ వస్తుంది. గవర్నమెంట్లు ఎవరున్నా కూడా సిస్టంలో ఉండేది వీలే కాబట్టి సిస్టమైజ్గా నడవాలంటే వీళ్ళందరికీ కంపల్సరీ రూల్స్ పెట్టాలి. మధ్యాహ్నం భోజనం వీళ్ళందరూ మీరు పిల్లలతో భోజనం చేసినప్పుడే పిల్లలకు కూడా ధైర్యం వస్తుంది. మా టీచర్లు కూడా మాతోనే భోజనం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ధైర్యం వస్తుంది. గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తారంటే నాణ్యత గల ఫుడ్, పౌష్టిక ఆహారంతో కూడిన ఫుడ్ అని నమ్మే పరిస్థితి ఉంటుంది. అందరికీ మేలు జరుగుతుంది. ఎవరైతే సప్లయర్ ఉన్నారో, ఎవరైతే తయారు చేస్తున్నారో వారు కూడా భయం ఉంటుంది. మీరు కూడా పర్యవేక్షిస్తే కాబట్టి ఖచ్చితంగా సిస్టమ్ మంచిగా పనిచేసే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ఇది ఎడ్యుకేషన్, ఇది ఒక భోజనమే కాకుండా ప్రభుత్వాలు నడిచేది ప్రజల ధనంతో, ప్రజలు కట్టే ట్యాక్సులతోటి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ప్రభుత్వము మేలు చేయాలని ముందుకు వచ్చినా కూడా ఈ స్టాఫ్ సపోర్ట్ చేయకుంటే, స్టాఫ్ ఇంట్రెస్ట్ చూపించకుంటే ఎన్ని డబ్బులు పెట్టినా కూడా వృధానే అవుతుంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే రానున్న రోజుల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా వాళ్ళ పిల్లలని ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించినప్పుడే చాలామందికి నమ్మకం కలుగుతుంది, నాణ్యత గల చదువు అందుతుంది. కాబట్టి ఆ స్థాయిలో ఈ టీచర్లు కూడా వాళ్ళ పిల్లలని ఇక్కడ చదివించే విధంగా స్కూళ్ళు డెవలప్మెంట్ కావాలి. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా మనకు తెలియపరిస్తే గవర్నమెంట్ పరంగా కొంచెం నిధులు తీసుకొచ్చి కావాల్సిన రిక్వైర్మెంట్ పూర్తి చేస్తాము. అంతేకాకుండా వీలైతే సొంత నిధులతో కూడా కొన్ని కేటాయించి వీళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన విద్యతో పాటు కావాల్సిన స్పోర్ట్స్ యాక్టివిటీకి భోజనం గురించి కూడా సహాయ సహకారాలు అందిస్తానని కూడా మాట ఇస్తున్నాను. మీరందరూ మనం కంది మొక్కను చూశాము, కంది పంట నేను చూశాము, కానీ కంది చెట్టును మాత్రం దాదాపుగా ఎవరు చూసి ఉండరు. నిజమే, ఓ కంది మొక్క వృక్షంగా మారింది. ఈ వృక్షానికి కందిపప్పు దినుసుల కాండలు కూడా భారీగా పెరిగాయి. చూసిన వారందరూ కంది చెట్టుగా మారడమేమిటి అని అంటూ విశేషంగా చూస్తున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామంలో చోటు చేసుకుంది. యాలాల మండల కేంద్రంలో కోకట్ గ్రామ పంచాయతీలో వై మైసప్ప అనే వ్యవసాయ రైతుకు 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో కంది పంట వేశారు. అయితే కంది పంట వేసే సమయంలో కంది విత్తనాలు కొన్ని మిగలగా అవి ఇంటి పెరట్లో వేశాడు. దీంతో మొలకెత్తిన కందికి ఆవు పేడ, ఎరువు, వేప నూనె పిచికారీ చేయడంతో నేడు ఆ మొక్క పెద్ద వృక్షంగా మారింది. వృక్షానికి పూత, కాయలు కూడా భారీగా రావడంతో చూసిన వారందరూ ఇది మొక్క కాదు కంది చెట్టు అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొడుకు గాడికి పోయిన కాలం నాడికి వచ్చి బతుకుతుంది అంటారు. అతను రిపోర్టర్ పేపర్ పెట్టాల్సిందని పేపర్ ఇప్పుడే ఒక దగ్గర పిల్లలంతా నేను ఇంటికాడ బరికి ఉడకబెట్టుకుంటున్నాను. ఇదానికా మస్తు వచ్చిందట. ఒకసారి నేను ఉడకబెట్టింటి. టమాటాలు గిట్ట బాగానే ఇట్లా అన్ని పంట నేనే ఊపుదాకా. ఇక ఏపీ కేబినెట్ సమావేశం డిసెంబర్ 4న జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెల్గపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాల్లో వచ్చే నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా పంపాలని వివిధ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమలులో లోటుపాట్లు, సూపర్ 6 పథకాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైన చర్చించే అవకాశం ఉంది. అమెరికాలో కేసు నమోదుతో బహిర్గతమైన అదానీ సంస్థల ముడుపుల వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. పలు ప్రధాన అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయాలను తీసుకోనున్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోన వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. అటవీశాఖ అతిథి గృహం వద్ద చిరుత సంచరించింది. గెస్ట్ హౌస్ సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న చిరుతను కొందరు భక్తులు వీడియో తీశారు. కార్ హార్న్ కొట్టడంతో చిరుత అడవుల్లోకి వెళ్లింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దగ్గరగా తీయాల్సిన హరీష్ ఫోటో వీడియో తీసుకో ఎగిరేటట్టుంది వెళ్ళిపోయింది పక్కకి వెళ్ళిపోయింది నానా మా జీవితం కారు మీదకి వస్తుంది హరీష్ దగ్గరగా తీయాల్సిన హరీష్ ఫోటో వీడియో తీసుకో ఎగిరేటట్టుంది అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో విషవాయువులు లీక్ అయిన సంస్థను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పరిశీలించారు. 1-2 ప్రమాదాలు జరిగితే ప్రమాదవశాత్తు జరిగాయి అనుకోవచ్చని, పదే ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పంచకర్ల రమేష్ హెచ్చరించారు. కూడా అబ్సెంట్ పడింది పడి మళ్ళీ రివర్స్ మనకని కొట్టు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఈ రియాక్షన్ చేసి చేతకంతనంగా తీసుకోవద్దండి. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది. అలానే సేఫ్టీ మెథడ్స్ మీద తీసుకోకపోతే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. అది ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్పమన్నారని కూడా తెలియజేస్తూ, మరి చనిపోయిన వాళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు. కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి కలెక్టర్ గారితో నేను మీటింగ్ వెళ్తున్నాను. నేను మధ్యాహ్నం లోపు ఒక నిర్ణయం తీసుకుని అది కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దయచేసి కంపెనీలకు కానీ మా యంత్రాంగానికి కానీ చెప్తున్నాను, ఇంకా మెరుగైన వైద్యం అందించడంలో ఎవ్వరూ రాజీ పడొద్దండి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇంకా ఎక్కడా కూడా మనకు హ్యూమన్ లాస్ ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారి హెచ్చరిక. దయచేసి ఇంకా మెరుగైన ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పి మా అధికారులని, కంపెనీ వాళ్ళని కోరుతూ, మరి మధ్యాహ్నానికల్లా మేము నిర్ణయం తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో. అది కూడా మీరే మీకు తెలియజేస్తానని చెప్పి చెప్తాను. బాధ్యత వహించే డిపార్ట్మెంట్లు ఉన్నాయో, ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తా.
ఈసారి అయితే వాళ్ళ మీద కూడా తగు చర్యలు ఉంటాయి. ఎందుకంటే 1-2 సార్లు హెచ్చరిస్తాం, ఎలా నడుచుకోవాలో చెప్తాం, అయినా కూడా ఇంకా సేఫ్టీ మెథడ్స్ తీసుకొని ఆ అధికారుల మీద చర్యలు కూడా ఉంటాయని తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారు కన్సర్న్ ఉంది. ఎక్కడా కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా అధికారుల తప్పిదాల వల్ల, కంపెనీ తప్పిదాల వల్ల ఇబ్బంది కలగకూడదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తదనుగుణంగా ఈరోజు రేపు మీటింగ్లో చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. వ్యక్తికి కొద్ది ఇబ్బంది ఉంది, నిన్న మాట్లాడలేదు, కొద్ది ఫ్లక్చువేషన్ ఉంది, బీపీ కానీ ఊపిరి తీసుకోవటంలో కానీ అన్నారు. ఉదయం నేను వెళ్ళాను, ఇప్పుడే 1 గంట ముందు వెళ్ళాను. నిన్నటికన్నా బెటర్ అయ్యాడు, మాట్లాడాడు, పేరు పెట్టి పిలవగానే స్పందించటం, మాట్లాడటం నిన్నకన్నా బాగుందని అతనే చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి కొద్ది ఇబ్బందిగా ఉన్నాడు, అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ ఇవాళ రేపట్లో డిశ్చార్జ్ అయ్యే కండిషన్లోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఉదయం కూడా ముఖ్యమంత్రి గారు 2వ వ్యక్తి చనిపోగానే ఫోన్ చేసి మిగతా వాళ్ళని అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఎక్కడికన్నా షిఫ్ట్ చేయండి, ఏ ఒక్క వ్యక్తి కూడా హోమం లాస్ ఉండకూడదు, జరిగిన దుర్ఘటనకి భవిష్యత్తులో అంటే ఇంకా ఏదన్నా పెరిగే ఆలోచన ఇది లేకుండా మీరు తగు చర్యలు తీసుకోమని చెప్పి నాకు, కలెక్టర్ గారికి, అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఫోన్లో ఆదేశాలు ఇచ్చారు. చాలా గట్టిగా ముఖ్యమంత్రి గారు హెచ్చరికలు చేశారు. విజయవాడ 1 టౌన్ లాలిమా బార్ వద్ద కేబీఎన్ కాలేజ్ సమీపాన ఉన్న ఓ జనరల్ స్టోర్స్లో ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. 10 లక్షలు విలువ చేసే గడువు తేదీ ముగిసిన ఆహార పొట్లాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత జనరల్ స్టోర్స్ అధినేతపై చర్యలు చేపట్టారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ప్యాకెట్లు లభ్యమవడంతో మిగిలిన ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు. ప్రజా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ఇక ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రీమ్ కోమలిలో 200 కిలోమీటర్లు, నాగపట్నానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అన్నారు. శనివారం ఉదయం కల్లా కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. అయితే తుఫాను ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ, తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు, నాగార్జున పరువు నష్టం కేసులో కేసు నమోదుకు ఆదేశాలు జారీ.
డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైన చర్చించే అవకాశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.